ఓం శ్రీ గురుభ్యో నమ. సభకు నమస్కారం, పెద్దలందరికీ నమస్కారం. నాకు గురువు గారికి ఉన్నటువంటి సంబంధం ఏమిటంటే 1960 నుంచి కూడా అక్కడ మాకు కాలవాతలో ఒక హోటల్ ఉండేదండి. ఆ హోటల్ దగ్గరికి గురువుగారు వచ్చి సైకిల్ అక్కడ పెట్టుకొని గుడికి వచ్చేవారు. నేను అప్పుడు చదువుకుంటూవాడిని. చదువుకుంటుంటే ఆ గురువుగారు కూడా రావడం, ఆయనేమో ఇక్కడ సుందరాకాండ పారాయణ చేయడం సరిగ్గా 3 గంటలు పట్టింది. ఆ 3 గంటలు నేను చదువుకుంటూ ఉండేవాడిని. ఉన్నప్పుడు అలాగే ప్రతి సంవత్సరం అలా జరుగుతుంది. బాగా చేసేవారు ఆయన. ఆయన నాకు తెలియకుండా ఆయన కనెక్ట్ అయ్యింది నాకు. పెద్దల వారిని గౌరవించాలి అనే దృష్టితోటి ఆయన గౌరవించి ఆయనతోటి పాటు బ్యాగ్ ఇవన్నీ పట్టుకొని వెళ్తుండేవాడిని. అక్కడ టార్చ్ లైట్ ఉండేది ఆయన దగ్గర, ఇలాగ డైమండ్ లైట్, అది నాకు ఇచ్చేవారు. సాయంత్రం 7:30కి వెళ్ళినప్పుడు అది ఎలా తిప్పుకుంటూ వెళ్ళేవాడిని. 1967లో మాకు తుఫాను వచ్చిందండి. ఆ తుఫాను వచ్చినప్పుడు గురువుగారు నడిచి వచ్చేస్తుంటే నేను కూడా ఆయనతో పాటు గుళ్ళోకి వెళ్ళాలి కదండి. దాని ప్రకారంగా ఆయన దగ్గరికి వెళ్ళి బ్యాగ్ తీసుకొని ఇలాగ అటేపు ఇటేపు కూడా చెట్లు ఇరిగి పడిపోతుంటే నేను కాళ్ళ దిగి వెళ్ళిపోదామండి అని అన్నాను. కాళ్ళ దిగుదామా అని, కాళ్ళ దిగుదామండి అన్నాను. కాళ్ళ దిగమండి ఇద్దరు. కాళ్ళ దిగితే అలలు వచ్చి కొట్టేస్తున్నాయండి, మనిషిని పడగొట్టి అంత అలలు వస్తున్నాయి. అప్పుడు నాకు భయం వేసి వెనక్కి వెళ్ళిపోదామండి అన్నాను. వెనక్కి వెళ్ళిపోదామా? వెనక్కి వెళ్ళిపోదామండి. వెళ్ళిపోయి మా పాకలో కూర్చున్నామండి. పాకలో కూర్చుంటే మా మదర్ పాక దగ్గర ఉందండి. మా మా ఇటేపొమ్మ చింత చెట్టు ఉండేది, అట్టేపొమ్మ దూసిన చెట్టు ఉండేది. దాని ప్రకారంగా మా మదర్కి భయం వేసి, బాబాయ్ ఇది పరిస్థితి అంటే నీకేం పర్లేదమ్మా అని అలా బలమే కూర్చున్నారు. కూర్చుంటే ఈ లోపల మా ఫాదరు షుగర్ ఫ్యాక్టరీలో వర్కర్గా పనిచేసేవాడండి. షుగర్ ఫ్యాక్టరీలో షెడ్లన్నీ పైకి లేచిపోయి రేకులన్నీ పైకి డ్యాన్స్ కట్టేస్తానండి. కానీ మా పాక మీద ఉన్న ఒక ఆకు కూడా ఎగరడం జరగలేదు. మా పాకి అవ్వలేదు కూడా. చింత చెట్టు ఊగుతుందండి గాలికి. ఇలా ఊగుతుంటే పాక మీద పడిపోద్దామని మా మదర్ వచ్చి చెప్తే, నీకేం పర్లేదు అలాగుండు అని చెప్పారు. చింత చెట్టు కూడా మనిషి ఎలా తోసేస్తే పడిపోద్ది అలా రోడ్డు మీద పడిపోయింది. అది అయిపోయిన తర్వాత మేము మళ్ళీ సాయంత్రం 5 అవుద్దండి. ఈయనేమో పొద్దుట 10 గంటలకు వచ్చారు. 5 గంటల దాకా తుఫాను ఉంది. వచ్చిన తర్వాత మేమిద్దరం కలిసి గురుగారు నేను కలిసి మళ్ళీ కాళ్ళ దిగి గుడికి వచ్చామండి. గుడికి వచ్చి ఇవన్నీ కూడా చెట్లన్నీ పడిపోయాయండి. పడిపోతే మళ్ళీ మనం పాకి దగ్గరికి వెళ్ళి కత్తి తీసుకుని వచ్చి దారి చేసుకున్నామండి. దారి చేసి గురుగారేమో లోనకి స్వామి దగ్గర వెళ్ళిపోయారు. ప్రతిరోజునేమో మండపంలో చేసే స్వామి దగ్గరే పారాయణ చేసుకున్నారు. పారాయణ చేసుకుంటే అంతవరకు కూడా అనంతాచార్య గారండి, పూజారి గారు కూడా గుళ్ళోనే ఉండిపోయాడండి ఉదయం నుంచి కూడా. అప్పుడు మేము మళ్ళీ ముగ్గురం కలిసి పారాయణ అయిపోయిన తర్వాత 7 అవుద్దండి. సాయంత్రం 7 గంటలకి బయటకు వచ్చామండి. బయటకు వస్తే మేము వచ్చినప్పుడు ధోని లేదండి. దిగొచ్చాం గురుగారు నేను. అప్పుడు ధోని ఎక్కడికి పోయిందో తెలదు. మళ్ళీ మేము వెళ్ళేటప్పటికి ధోని కరెక్ట్గా ఒడ్డుకు వచ్చి నిలబడి ఉందండి. నిలబడి ఉంటే మేము ముగ్గురం దాని మీద ఎక్కాం. నేనేమో తాళ్ళు లాక్కుని అటు వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయిన తర్వాత మా పాక దగ్గరికి వెళ్ళిపోయామండి. సాయంత్రం 7 అయిపోయింది కదా, అప్పుడు దాకా ఏం తీసుకోలేదండి. అప్పుడు మాకు ఆవు ఉండేదండి. ఆవు పాలు కాసి మా అమ్మ గురుగారికి, అనంతాచార్య గారు బుజ్జిబాబు గారికి కూడా ఇచ్చారు. ఇద్దరు తీసుకున్నారండి. తీసుకున్న తర్వాత ఒక రెండు సార్లు అన్నారండి బుజ్జిబాబు గారు తట్టి, గురువుగారు శబరే అని 2 మాటలు అన్నారండి. ఇది అయిన తర్వాత నేను చిన్నప్పటి నుంచి కూడా పెద్ద తెలివైన కాదండి. నా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు. 7th ఫారం పాస్ అవ్వడం అంటే మహా కష్టం ఉండేదండి అప్పుడు. అటువంటి 7th ఫారాన్ని నేనే వేసాను. మా సర్కిల్లో అందరిది పోయిందండి. అది గురుదేవుడు యొక్క దయ కాబట్టి నా ప్రభావం ఏం కాదండి అది. అదేవిధంగా నేను అయిపోయిన తర్వాత డిగ్రీ ఎంఆర్ కాలేజీలో జాయిన్ అయ్యాను సార్. ఎంఆర్ కాలేజీ జాయిన్ అయితే అది ఇంగ్లీష్ మీడియం అప్పుడు బీకాం. అయితే ఇంగ్లీష్ మీడియం అలా చదువుకుని వచ్చి పరీక్షకి వెళ్తున్నానంటే గురుగారి దగ్గరికి వెళ్ళి, బాబాయ్ పరీక్షకి వెళ్తాను, వెళ్ళు నన్ను చదువుకొని రాసే, ఇది ఒక్కటే మాట చెప్పారండి. ఆయన ప్రకారంగా నేను చదువుకున్నాను. బీకాం పాస్ అయిపోయాను, ఎంకామ్ కూడా పాస్ అయ్యాను, ఇంగ్లీష్ మీడియం. అలాగే ఉద్యోగం కూడా నాకు ఆయన దయతోటే వచ్చింది. తర్వాత మ్యారేజ్ కూడా ఆయన దయ వల్ల అయ్యింది. నా పిల్లలు కూడా ముగ్గురు పిల్లలు పుట్టారండి నాకు. నేను
మా ఆవిడకి నొప్పులు వస్తుంటే కాకినాడ నుంచి మా అత్తారు కాకినాడ అండి. నేను కాకినాడ నుంచి ఏమో సామలకోట నుంచి గురువుగారి దగ్గరికి కలిసిపోయాను. ఇటు మా మామగారు అనేవాడు ఎవడన్నా హాస్పిటల్‌కి వెళ్తాడు, గురువుగారి దగ్గరికి వెళ్తాడు అనేవాడు. గురువుగారి దగ్గరికి వెళ్తే హోమియోపతి మందులు 2 పొట్లాలు ఇచ్చేవారండి. 2 పొట్లాలు తీసుకొని ఇంత ఏరు మొక్కిచ్చి సికలో పెట్టమనేవారండి. సికలో పెట్టి ఒక పొట్లం వేసేవాడినండి. రెండో పొట్లం ఎప్పుడు వాడలేదు. 2 పొట్లం వాడకుండా 3 ఫస్ట్ ఇష్యూ కూడా మాకు ఫ్రీగా వచ్చిందండి. ఆపరేషన్ గట్రా ఏమీ లేకుండా. అలా జరిగింది సార్ నా లైఫ్‌లో. ఇవాళ కాకినాడ నేను పిఆర్ గవర్నమెంట్ కాలేజీలో ఫిజికల్ డైరెక్టర్‌గా పనిచేసి రిటైర్ అయిపోయి అప్పుడే దగ్గర దగ్గర 19 సంవత్సరాలు అవుతుంది సార్. ఏదో భగవంతుడు ఆ గురుదేవుడి దయ వల్ల నేను ఆరోగ్యంగా ఉన్నానంటే వాళ్ళ దయతోటే నేను ఇవాళ నాకేం లోటు లేదు సార్. అంతా కూడా సక్రమంగా జరుగుతుంది. ఇంకో చిన్న విషయం చెప్తున్నాను సార్. ఇదే గుడిలోనండి నా క్లాస్మేట్ అండి బ్రాహ్మణ కుర్రాడు, ఎర్రగా ఉండేవాడు. నేను ఇక్కడ చదువుకుంటున్నాను, గురుగారు పారాయణ చేసుకున్నారని గొలుసుతో అక్కడ తీసుకొచ్చారండి ఆ కుర్రాడిని. గొలుసుతో ఇనప గొలుసుతో అక్కడ తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆడు వచ్చేటప్పుడు శుభ్రం మూలు ఊసేస్తున్నాడండి. ఊసేస్తుంటే గురుగారి దగ్గర తీసుకుని చూపించారండి. తీసుకొస్తే రేపు తీసుకురండి ఒకసారి రండి అన్నారు. రేపు తీసుకొచ్చారు, మళ్ళీ మర్నాడు తీసుకొచ్చారు. మర్నాడు తీసుకొస్తే గురుగారు ఇక్కడ పారాయణ చేయడం మానేసి మన వంట సెట్ ఎదురుకుంటే 2 స్తంభాలు ఉన్నాయి కదండి, ఆడ కూర్చున్నాయి. ఇలాగ ఇదే 2 స్తంభాలు అండి, ఇక్కడ కూర్చున్నారండి. ఫేస్ చేసి కూర్చుంటే నేను ఒక్క 5 నిమిషాలు పోయిన తర్వాత మీరు గొలుసులు ఇప్పేయండి అతనికి అని చెప్పారు. వీళ్ళేమో 5 నిమిషాలు పోయిన తర్వాత గొలుసులు ఇప్పేశారు. గొలుసు ఇప్పేస్తే వీడు నిమ్మకాయ పటాలను కొరికిపోడండి. కొరికేసి ఇలా కొరికి ఇలా గురుగారి దగ్గరికి ఇలా పిండితోని గురువుగారి దగ్గరికి వెళ్ళిపోడండి. చెయ్యి ఇంతవరకు వెళ్ళి ఆగిపోయిందండి. అందరూ చూసే ఉండదు అంతా. ఆయన దగ్గరికి వెళ్ళిపోదు కదండి ఆ చెయ్య. అక్కడ దాకా వెళ్ళి ఆగిపోయిందండి. ఒక్క 10 నిమిషాలు పోయిన తర్వాత గురుగారు లేచి వీడు కుంకుమతో పోయిన పూజ చేశాడని అడిగారండి. కుంకుమ ఉందండి, మరి రూములోని పూజ చేసలేదు తెల్లది మాకు. కుంకుమ ఉందండి. అయితే 4 రోజులు తీసుకురండి కుర్రోడిని అని తీసుకొచ్చి 4 రోజులు తీసుకొచ్చిన తర్వాత కుర్రోడు బాగుపడ్డాడండి. ఇలాగే జరిగింది సార్. అంటే మహానుభావుడి గురించి చెప్పడం నేను అంటున్నాను కానండి, ఇంకా అనంతమండి ఆయన శక్తి మనం కొనలేమండి. ఇది సాక్షాత్తు నారాయణ స్వామి ఆయనే నారాయణ స్వామి. అది నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్. అలాగే నాకు ఇంకొకటి చిన్న విషయం సార్. నా ట్రాన్స్ఫర్ విషయంలోని సామలకోట నుంచి నన్ను ట్రాన్స్ఫర్ చేసి రామస్వామి కొట్టేశారండి. కొట్టేత్తేలాగి నా అపోనెంట్ వాడేమో అరే వాళ్ళు బామ్మర్ది హైదరాబాద్ అండి, సెక్రటరీలో జరిగిందండి. అయితే బావ అయిపోయింది ట్రాన్స్ఫర్ అని చెప్తే ఆయన మాట ఊరుకున్నాడు. ఈ లోపల నేనేం చేశానంటే ఎందుకని మంచిదని సీతారామరాజు రాజమండ్రి నాకు ఫ్రెండ్ ఉంటే అందరికి వెళ్ళాను సార్. ఇది గురువు ఇలా ఉంది పరిస్థితి అంటే ఆయనకి వైఎస్రావు అనే ఒక అతను ఉన్నాడు రాజమండ్రి. అతను ఫోన్ చేసాడు, నాకు కావాల్సిన వాడు సత్యనారాయణ ఆ ట్రాన్స్ఫర్ అయిందంటే చూడంటే, అయితే ఒక ఎమ్మెల్యే లెటర్ అట్టరా అని చెప్పాడు. చెప్తే నేనేమో ఎమ్మెల్యే గారి లెటర్ బుడ్డిపాసరావు గారు తీసుకుని ఇంట్లో పెట్టి కూర్చున్నానండి. లెటర్ 4 రోజులు అది తీసుకొని అప్పుడు ఆ లెటర్ అరే సత్యనారాయణ నువ్వు లెటర్ పంపరా, పాక్షలో పంపే నాకు లెటర్ ఏం అక్కర్లేదు నువ్వు అని చెప్పాడు. అయితే నేను ఇక్కడ నా ఫ్రెండ్ వరే చక్రధర అని ఉండేవాడండి. అతని దగ్గర బండి అడిగి కరిమానికి నేను రాజమండ్రి పట్టుకెళ్ళి ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత అది వైఎస్ఆర్ గారికి ఫాక్స్లో పంపాడండి. ఆయన పంపాడు. మీరు నమ్మండి, రాత్రి 7 గంటలకి నాకు ట్రాన్స్ఫర్ అయిపోయిందండి. 9 గంటలకు మళ్ళీ ట్రాన్స్ఫర్ ఆగిపోయిందండి. నైట్ అండి ఇది జరిగింది. ఇది మరి సామాన్యంగా హైదరాబాద్ వెళ్ళి నేను చేయించే కెపాసిటీ నాకు లేదు. కానీ కనెక్షన్ అలా జరుగుతుంది సార్. గురుదేవుడి యొక్క దయ ఉంటే మనం ఎక్కడున్నా సరే ఏదైనా వస్తుంది సార్.